OnePlus 15, OnePlus 13 మన ఆఫర్లో ఎంతమంది కొన్నారో గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. అయితే OnePlus 14 వీళ్ళు తీసిరారు, డైరెక్ట్గా మనకి OnePlus 15 తీసుకొస్తారనమాట. ఈ OnePlus 15 అయితే ప్రస్తుతానికైతే ట్రెండింగ్లో ఉందన్నమాట. దాని తర్వాత మనకి iQOO 15 ట్రెండింగ్లో ఉంది. ఈ OnePlus 15లో ఏ మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారు. ఈ నెల ఎండింగ్న మనకి చైనాలో లాంచ్ చేస్తున్నారనమాట. బట్ మనకి నవంబర్ 23వ తారీఖున మనకి ఇండియాలో లాంచ్ చేస్తారు OnePlus 15 అనే మొబైల్. అయితే OnePlus 13కి OnePlus 15కి డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం చాలా మార్పులు చేసుకుంటూ ఈ మొబైల్ తీసుకొచ్చారన్నమాట. బట్ అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి OnePlus 13s అనే మొబైల్ మనకి కనిపిస్తూనే ఉంది. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ సేమ్ టు సేమ్ మనకి ఇదే మాదిరిగా తీసుకొస్తున్నారనమాట OnePlus 15లో. అయితే ఈ OnePlus 15లో స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఎంత తీసుకొస్తారు ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే నిన్న మన ఛానల్లో 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఒక వీడియో చేశాను, చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూడండి. లింక్స్ అన్ని కూడా ఇక్కడ వ్యూ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, అండ్ లింక్ ఈ పాటికి వచ్చే ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే మీకు చాలా ఆఫర్స్ చాలా మొబైల్స్ మీద మనకి వస్తూనే ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. టాపిక్కి వెళ్ళిపోతే OnePlus 15 దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, డిజైన్ క్వాలిటీ అయితే మాత్రం మనకి OnePlus 13s మాదిరిగానే మనకి OnePlus 15 తీసుకొస్తారనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కానీ ఒక కెమెరా ఎక్స్ట్రా ఉంది అంతే, అంతమించి ఏమీ లేదు. అండ్ OnePlus సింబల్ కానీ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ కానీ సేమ్ టు సేమ్ ఒకలాగే ఉంది. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ కర్నింగ్ కుర్ గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసరికి. అండ్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది ఇది వచ్చేసరికి. బ్యాక్ సైడ్ OnePlus 13s మాదిరిగానే ఉన్నా సరే ఫ్రంట్ నుంచి మనకి 4 టైప్స్ మనకి కర్వ్ తిరిగి ఉందన్నమాట. ఫ్రంట్ నుంచి చూడగా మనకి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి పోస్ట్ చేస్తే సేమ్ టు సేమ్ ఒకలాగే ఉన్నా సరే ఫ్రంట్ నుంచి వస్తే మాత్రం డిజైన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అనమాట. బట్ మీకు OnePlus 13తో పోల్చుకుంటే OnePlus 15 డిజైన్ క్వాలిటీ మారింది. సో డిజైన్ క్వాలిటీ మాత్రం బాగానే ఉందన్నమాట. ప్రొడక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో మనకి ప్లస్ కి తీసుకొస్తారు, అంటే OnePlus Nord 5 ఉంది కదా, ఇదే మాదిరిగా మనకి ప్లస్ కి తీసుకొస్తారు. బట్ దీనివల్ల మనకి ఎటువంటి యూజ్ లేదనమాట. నేను మొబైల్ కొన్నప్పుడు మాత్రం యూజ్ చేశాను, తర్వాత నుంచి దీన్ని ఆఫ్ చేసేసాను. సో దీనివల్ల చాలా ఇరిటేట్ వచ్చింది నాకు వచ్చేసరికి. పాకెట్లో తీసినప్పుడు మనకి ప్రెస్ అయిపోతుంది అనమాట, ఒక్కొక్కసారి మనకి బ్లింక్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఈ ప్లస్ కిని నేను ఆప్షన్ తీసేసాను. అది కొంతమందికి ఇష్టపడవచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. సో ప్లస్ కి అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు. OnePlus 13లో మాత్రం ప్లస్ కి లేదు, ఎలక్ట్రిక్ బటన్ ఉంది. ఇదే తీసుకొస్తే చాలా బాగుండు నాకైతే అనిపించింది ఐఆర్ ఫీలింగ్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ OnePlus 13తో పోల్చుకుంటే OnePlus 15లో కొన్ని మార్పులు చేసుకుంటూ ఈ డిస్ప్లే క్వాలిటీ తీసుకొస్తున్నారనమాట. 6.83 ఫుల్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. ఇందులో మనకి 165 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారనమాట. ఇదే నాకు తెలిసి ఫస్ట్ OnePlus తీసడం అనేది. బట్ OnePlus 13లో మనకి 2K డిస్ప్లే తీసుకొస్తే OnePlus 15లో మనకి 1.5K తీసుకొస్తున్నారు అనమాట. బట్ డిస్ప్లేలో కొంచెం మార్పులు తీసుకొస్తున్నారని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. OnePlus 13తో పోల్చుకుంటే కనుక OnePlus 15 కొంచెం పెరగచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక పీక్ బ్రైట్నెస్ కూడా మనకి పెరగచ్చు. అప్రాక్స్గా మనకి 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్ నుంచి 6000 ఈ మధ్య మనకి ఫెచ్యువల్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. ఇందులో విచిత్రం ఏంటంటే మనకి 1 నుంచి 165 Hz రిఫ్రెష్ రేట్ మనకి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఎల్టీపీ ప్యానల్ కాబట్టి. సో డిస్ప్లే క్వాలిటీ కానీ స్టీరియో స్పీకర్స్ కానీ ఇందులో తీసుకొస్తారు. డాల్బీ విజన్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువ మల్టీమీడియా చూస్తాను అనుకుంటే కనుక డిస్ప్లే సైజ్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. అండ్ గేమ్స్ కూడా ఇందులో మనం యూజ్ చేయొచ్చు ఆరామ్స్గా. డిస్ప్లే క్వాలిటీలో నో ఇష్యూ, బట్ కొంచెం పెంచుంటే చాలా బాగుందన్నమాట. 2K డిస్ప్లే ఉంటే కనుక ఈ మొబైల్కి ఇది హైలైట్ అయిపోను. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ ఎవర్ గ్రీన్ ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి ఇదే ప్రాసెసర్ చాలా మొబైల్స్లో చాలా కంపెనీస్ తీసుకొస్తూనే ఉంటాయి. Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ అనమాట. కొంచెం పెద్దగా ఉంది నేమ్ వచ్చేసరికి, బట్ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఇది అప్రాక్స్గా మనకి 3 మిలియన్ నుంచి 4 మిలియన్ వరకు మనకి స్కోర్ చేసిందని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారన్నమాట. మంచి ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ ఆడదామన్నా. అండ్ ఇంకోటి చెప్పాలంటే OnePlus ఈసారి గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూనే ఉన్నారు. సో ఎక్కువ గేమింగ్ కోసం ఈ మొబైల్ తీసుకొస్తున్నారనమాట ఇది వచ్చేసరికి. సో గేమింగ్ కోసం ఆడదాం అనుకుంటే కనుక OnePlusలో ది బెస్ట్ అవుతుందన్నమాట ఇది వచ్చేసరికి. ఇందులో మనకి న్యూ చిప్సెట్ ఒకటి యూజ్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. బట్ ఇంకా వెబ్సైట్లో తీసుకురాలేదు కానీ, బట్ తీసుకొస్తారని చెప్పి ఒక 90% మనకి చెప్తూనే ఉన్నారు చాలా మంది వచ్చేసరికి. ఎనీవే చిప్సెట్ తీసుకొస్తే కనుక గేమింగ్ ఎక్కువ ఇది హెల్ప్ చేస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్గా వివో కానీ IQ కానీ ఫ్యూచర్లో మనకి రియల్మీ కానీ తీసుకొస్తారనమాట. ఇది ఫ్యూచర్లో మనకి ఇందులో ఇన్క్లూడ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఈ చిప్సెట్ అనేది. ఎనీవే
ప్రాసెసరే మనకి టాప్ లెవెల్లో ఉంటే కనుక న్యూ చిప్సెట్ తీసుకొస్తే కనుక అది వేరే లెవెల్లో ఉంటుంది. గేమింగ్ ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. గేమింగ్ కోసమే కాదు, డిస్ప్లే క్వాలిటీ విషయంలో, కెమెరా క్వాలిటీ విషయంలో, బ్యాటరీ మనకి కన్జ్యూమ్ అవ్వకుండా ఇది చేస్తుందని చెప్పి అంటూనే ఉన్నారు. సో ఈ ప్రాసెసర్ ఈ సెగ్మెంట్లో వేరే లెవెల్. ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది అనమాట. 12GB తో స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసరికి బేస్ వేరియంటే మనకి 12GB తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ప్రాసెసర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితేనే అంతే మంచిది. ది బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ అనమాట. OnePlusలో కెమెరాస్ వేరే లెవెల్లో ఉంటాయి. OnePlus 13లో కెమెరాస్ బేపస్సంగా ఉన్నాయన్నమాట. సో అదే మాదిరిగానే OnePlus 15లో కూడా మనకి కెమెరాస్ చాలా బాగుంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ LYT 80 సెన్సార్ మనకి ఇందులో తీసుకొస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో చూపిస్తారు. కొన్ని వెబ్సైట్లో మనకి LYT 700 తీసుకొస్తారని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకు చెప్తూనే ఉన్నారు. ఎనీవే రెండు మనకి బాగానే ఉంటాయి అన్నమాట. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడింగ్ ఇది శాంసంగ్ సెన్సార్. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇది శాంసంగ్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. 4 కెమెరాలు కూడా బెస్ట్ లెవెల్ ఇస్తాయి. కెమెరా పర్ఫార్మెన్స్ బెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఓఎస్ దీనికి మెయిన్ ఆయుధ పట్టే మనకి ఓఎస్ అనమాట. ఇది ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది కాబట్టి ఈ ఓఎస్ చాలా హెల్ప్ చేస్తుంది కెమెరా విషయంలో. సో దాన్ని బట్టి మనకి కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి 8K క్యాపబిలిటీ ఉండొచ్చు అని చెప్పి అంటున్నారనమాట. 4K కూడా ఇందులో మనకి యూజ్ చేయొచ్చు. LOG అంటే లాగ్లో మనకి షూట్ చేయొచ్చు అని చెప్పి కొన్ని వెబ్సైట్లో మనకి చెప్తూనే ఉన్నారు. ఇది OnePlus 13Rలో కానీ లేదా OnePlus 11Rలో నేను చూశాను అనమాట. ఎనివే ఈ లాగ్ అనేది మనకి కొన్ని విషయాలు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి లాగ్లో మనం షూట్ చేస్తే కనుక మన తగ్గట్టు మనం దీన్ని కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. అది ఎడిటింగ్ చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి సెన్సార్లు చాలా మంచి సెన్సార్లు అనమాట ఇందులో తీసుకొచ్చిన సెన్సార్లు. సో OnePlusలో బెస్ట్ లెవెల్ వస్తుంది ఇప్పుడు మనకి కెమెరా విషయంలో. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ కూడా మనకి ఎక్కడ తగ్గట్లేదు, చాలా బాగా తీసుకొస్తున్నారు అనమాట. ఇందులో వచ్చేసరికి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 50 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జ్ ఇందులో యూజ్ చేస్తున్నారు అనమాట. అండ్ IP68 వాటర్ రేషన్తో వస్తుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఫ్లాగ్షిప్ స్పెక్స్ ఇందులో తీసుకొస్తున్నారు అనమాట. బ్యాటరీ కెపాసిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. OnePlus Nordలో నాకు 1 డే పైన వస్తుంది అనమాట బ్యాటరీ కెపాసిటీ. అలాంటిది మనకి OnePlus 15లో మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు. ప్రాసెసర్ ది బెస్ట్ లెవెల్ ప్రాసెసర్ మనకి చిప్సెట్ మనకి న్యూ చిప్సెట్ తీసుకొస్తున్నారు. సో ఎన్ని మనకి యూజ్ చేసుకోగా మనకి ఈ బ్యాటరీ ఒక 2 days వస్తుంది అనమాట. ఇవిగా ఆడతాను అనుకుంటే మాత్రం 1 day వస్తుంది. కానీ మీరు నార్మల్గా డే టు చేస్తా అనుకుంటే కనుక 1 day పైనే వస్తుంది. పవర్ బ్యాంక్ దీంట్లో యూజ్ చేయవసరం లేదు. ఇది మనకు సరిపోతుంది అనమాట. ఈ బ్యాటరీ కెపాసిటీ కానీ ఛార్జర్ కానీ బాక్స్లో ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ లెవెల్ ఇస్తుంది. అండ్ ఇది IP రేటింగ్తో వస్తుంది కాబట్టి వేరే లెవెల్. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది. డిజైన్ క్వాలిటీ మనకి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడలేరు. అది మీ చాయిస్ వదిలేసాను అనమాట. కెమెరా క్వాలిటీ బాగుంది, ప్రాసెసర్ బాగుంది, ఛార్జర్, బ్యాటరీ, IP రేటింగ్ అండ్ అన్నీ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్ ఎంత తీసుకొస్తారు? OnePlus 13 మనకి బేస్ వేరియంటే 12GB స్టార్ట్ అయింది కాబట్టి 65,000 రూపాయలు తీసుకొచ్చారు. బట్ ఈసారి కొంచెం పెంచారు కాబట్టి నాకు తెలిసి ఈ మొబైల్ 70,000 తీసుకొస్తారనమాట. అన్ని క్రెడిట్ కార్డ్ ఆఫర్లు పోగా, ఎక్స్చేంజ్ ఆఫర్ తీసండి పక్కన పెట్టండి. అన్ని క్రెడిట్ కార్డ్ ఆఫర్లు పోగా ఈ మొబైల్ మనకి 65,000 తీసుకొస్తారనమాట. ఎందుకంటే మనకి OnePlus 13 ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి. ప్రస్తుతానికి మనకి 63,000 ఎంతో కనిపిస్తుంది. అమెజాన్లో వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక మనకి 58,000కి వస్తుంది అనమాట. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే ఒక 4,000 కానీ అండ్ 5,000 మనకి లెస్ అవుతుంది. కొన్ని చోట్ల మనకి కూపన్స్ వస్తున్నాయి. ఈ కూపన్స్ చాలా మంది చూడటం లేదు. చూడండి, ప్రతి మొబైల్ మీద మనకి అంటే కొన్ని కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తాయి కూపన్స్ వస్తారు. సో కూపన్స్ క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ యాడ్ చేసుకుంటే కనుక ఇంకా ప్రైస్ మనకి డ్రాప్ అవుతుంది. ఇవన్నీ మీకు తెలియాలి అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా బార్ కోడ్, ఫాలో అవుతూ ఉన్నాడు. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఏ మొబైల్ మనకు డ్రాప్ అయ్యింది, ఏ టీవీ మనకు డ్రాప్ అయ్యింది, రిఫ్రెష్ రేట్ కానీ ఏసీలు కానీ అన్నీ మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు మీకు ప్రైస్ డ్రాప్ అయిందో మీకు వెంటనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. మిమ్మల్ని విసిగించను, మంచి డీల్స్ వస్తేనే నేను పోస్ట్ చేస్తాను. అంతేగాని ప్రతి నిమిషం నేను డీల్స్ ప్రొవైడ్ చేయను అనమాట. సో మీకు మంచి ఆఫర్ వచ్చింది అనుకుంటే మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని. ఇది ఈరోజు టాపిక్ అనమాట. మీకు ఎలాగనిపించింది అండ్ OnePlus 15 గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఈ మొబైల్ మన ఇండియాలో అప్రాక్స్గా నవంబర్ 23 తారీఖున రావచ్చు అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉన్నారనమాట. నాకు తెలిసి అప్పుడు వస్తే కనుక ఇది బాగానే ఉంటుంది. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నెక్స్ట్ ముందుకు వస్తాను. అంతకు బాయ్, జై హింద్.